ప్రైజ్ లార్డ్. చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడు పాపం చేయడు, పాపం చేయవాడు ఎవడు ఆయన చూడలేదు, ఎరుగనూ లేదు. యోహాను 1 యోహాను 3:6 ఉంది. చూడండి, శరీర విషయంలో శ్రమపడినను శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాషలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపం జోలికి ఇక ఏమీ లేక ఉండుము. 1 పేతురు 4:2 చూసారు ఎంత తేటగా ఉందో. శరీర విషయంలో శ్రమపడిన కాలం చాలు, ఇంకా శరీరం జీవించే కాలం చాలు. ఇక మనం ఇక మీదట మనుజాషలను అన్నిటినీ కూడా దూరపరుచుకొని మనం ఏం చేయాలంట, దేవునికి ఇష్టానుసారమైన పనులు చేయుచు నడుచుకున్నట్లు పాపం జోలికి ఎక్కను పోకుడి. ఎంత నీట్గా ఉంది ఈ మాట, ఎంత చక్కగా మనకు అర్థమయ్యే రీతిగా. మీరు పాపంతో పోరాడుట్లో రక్తం కారునంతగా ఇక దానిని ఎదిరింపలేదు. మనం పాపంతో పోరాడడం, మనం ఏమాత్రం రక్తంతో పోరాడి దేవుడు మన పాపములన్నీ కూడా ఆయన సిలువలో చక్కగా